ఎలా ప్రకటించాలి, ఎలా తెలియచేయాలి? చూడండి, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తారు. మనం ఏం చేయాలట? దుష్టత్వాన్ని మానేయాలంట, కపటమును మానేయాలంట, వేషధారణ మానేయాలంట, అసూయ మానేయాలంట, సమస్తమైన దూషణ మాటలు మానేయాలంట. ఆయన నీ కొరకు ఏం చేశాడో, ఎంత గొప్ప కృపను నీకు అనుగ్రహించాడో నువ్వు చూస్తే నీ జీవితంలోకి విరావు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒక మాట నువ్వు మాట్లాడవు. ఇదిగో వేషధారణతోటి, కపటంతో ఇతరులతో నువ్వు మాట్లాడు. ఇదిగో నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని చూపించుకోవడానికి అనేకమైనటువంటి ఆ వేషధారణతోటి కూడినటువంటి పనులు నువ్వు చెయ్యవు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, అసూయ, ద్వేషము అనేది నీ దగ్గర ఉండదట. దూషణ మాటలు అంటే ఇతరులను దూషించేటువంటి మాటలు మన దగ్గర ఉండవంట. ఏముంటాయి మన దగ్గర? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, నిర్మలమైన వాక్యము అనే మాటలు ఉంటాయంట.